హాయ్ ఫ్రెండ్స్, ప్లెజర్ బండి వెనకాల బల్బు చేంజ్ చేయడం జరుగుతుంది. ఏమంటారు దీన్ని? టేల్ లైట్ అట. హీరో ప్లెజర్ది చేంజ్ చేస్తున్నవారు. దీనికి చేంజ్ చేయడానికి 4 హ్యాండ్స్ పడ్డాయి దీని మీద. మళ్ళీ ఎక్కడైనా స్క్రూలు మర్చిపోతే అంతే అంతే ఉండని, నోరు తెరిపితే అయిపోయి అది జరిగి చాలు. దాన్ని చాలే అంత తీసు ఎందుకే అంతే చాలుగా. కింద గిడి ఉన్నది నట్టు గిది ఇప్పాలి. అదేనే గిది ఇప్పాలి. ఇది వాటి క్లాంపే, ఇది రబ్బరే. నట్టు వేది నట్టు వేది అన్నాడు. కిందికి అంటాడు ఇరుగుతుంది. ఎట్లా కాదు శేషులు లేదు మీదికెళ్ళి. కామెంట్స్ నో కామెంట్స్ ఇక్కడ. ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఇప్పుడు నిప్పడం అనేది. రెండు నట్టిప్పాలి మళ్ళీ. ఏ నట్లు అవసరం లేదు, అయిపోయింది. అది లేకుండా ఏం కదా. తిప్పే ఇరిపికుడు కాదు, అది పైకి అందులోకి వస్తుందా? ఇంట్లోకి వచ్చినాక ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇక మరి? ఈయన టిప్పు ఉన్నది చాలు. ఈ రెండు 4 నట్లు ఇప్పాలి. ఏలు కందిస్తాను. ఇవన్నీ ఇచ్చినాం. ఇక పోతున్నాం. టాటా బై బై. రిటర్న్ ఎక్కించి ఈ స్కూల్ అని ఎవరు కిరిక్కరి అమ్మతోడు నువ్వే నేను దగ్గరకు వచ్చినా అసలే పక్క కుష్కుంది. అవి బ్రేక్ లైట్లు వెనక అని చెప్పి వెనక ఆడిన పెట్టినాయి. ఇక నువ్వు మళ్ళీ అటు ఇటు వారేసుకున్నావు. ఏ లేదు, ఇక బల్బు ఇటు అనుకొని బల్బు తీసి పెట్టుడే. మంచి కంపెనీ ఇంత ఇప్పుడు ఉంది కాబట్టి మరి పోయిరా అన్న గంగాధరకు. నీకు ఉన్నది అది వీళ్ళు ఉండే కదా డబ్బలా బాష్ కంపెనీ కదా. ఇగో నెక్స్ట్ టైం పోయినప్పుడు మంచిది తెచ్చుకో. ఇప్పుడు మళ్ళీ పోయి ఏమవుతుంది దీనిలో కూర్చుంటారా? స్క్రూలు ఇప్పిర్రా ఇక ఓకే అంతేనా? అరే లైట్ వచ్చేసిందా బయటకు? కొండందవి కప్పని తీసిన ఎలుకని తీసినా ఇది వస్తుందా మరి సైజు? వస్తుంది. చేసుకోవాలి గింత సరే. లైట్ అయ్యి ఆన్ చేయి. ఆన్ చేసి లైట్ అయ్యి ఆన్ చేసి తప్పుతుంది అది ఫస్ట్ వస్తుంది. ఇంకేంది ఇక రెండు డోన్ల పక్క పల్లి విరిగిపోతాయి. ఒకసారి ఇట్లా చూయించుకుంటాయి ఒకసారి. అది ఇప్పటి నుంచి సెట్ చేసాను. ఏదైనా ఒకటి ఫస్ట్ మీద ఇదా ఎంత ఇది చూడు. అంత ఇప్పినాక మంచిగా ఫ్రీగా దొరుకుతుంది అన్నట్టు. లేకుంటే ఇటు పడతా అటు పడతా అని దానికి అది 2 నట్లు తిప్పాలి. ఈ 2 నట్లు తిప్పాలి అయితే రాదు. 4 నట్లు వీడియో వేసుకోవా. నీరు పోసిన వాడే నారు పోయాలి. పెట్టి పడబడి ఇది నాటేది ఇప్పంగా ఇప్పుడు కానీ ఇట్లా పట్టుకొని పోయి సపరేట్గా నీడ ఇంకా ఇంజన్ మీద కూర్చోమలే. సమస్య సతీష్ సైడ్కి కొంచెం చెయ్యి తిరిగి అన్నట్టు. కానీ అంటే బల్బు ఒకవేళ పరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అటు ఇటు మనం మెస్లీ అంటే కొంచెం ట్రై చేస్తే వస్తుంది ఆడికి. ఇక అది ఎట్లా అంటే బాగా టెక్నిక్గా ఓపికతో తీసుకుంటే ఏం కాదు. బతలాడుకుంటే ఇక
ఈ నెంబర్ పాన కొనుకొచ్చి పెట్టాను గుడ్డి నెంబర్ ఏది ఇవే అవే పైన ఫ్రేమ్కు 2 లోపల మీద ఫ్రేమ్ వేరే ఉంది కదా అది తర్వాత ఇంకేంది తర్వాత పెట్టచ్చు ఫ్రేమ్. మరి ఇట్లా చిన్న పెట్టు సతీ రెండు లేదటనా సరే తెమ్మా లీటర్ మనిషికి 1 గ్లాస్ అయితే రైట్ మీ ఇష్టం అందరు ఎట్లా అన్న తంస వస్తుంది కూల్ ఉన్నది మన ఏదైతే మనకు సరే అది లీటర్ పావు అయినా కూడా నీకు నచ్చింది ఏది ఉంటుంది పెద్ద నట్లు వెనుకకు చిన్న నట్లు ముందుకు గడ దాని కింద ఉంటాయి అవే పెద్దవి చిన్న ఇది వాడు పెద్ద వాడు చిన్నది చిన్నది గిడే రైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది హ్యాండ్స్ పడుతున్నాయి దీని మీద. ఇలా ఇంతమంది వేయడం వల్ల తక్కువ టైంలో అయింది. ఈ సెట్ అయింది నువ్వు చూడు హోల్ చూడు ఇది పడుతుంది పిడి వచ్చేది చెప్పిన చార్జ్ చేసుకున్నారు కావచ్చు వాళ్ళు. యోధన యోధులు 3 కలిపి ఒక బల్బు చేంజ్ చేసిర్రా. అది లాస్ట్ అది కింద చూసి మోస్తా వాళ్ళు అనిల్ రావు. అది పెట్టుకో ఇక వెనుక దాంతో ఏం పని లేదు. అన్నీ అయిపోయినా కూడా పెట్టచ్చు, దానికి ఇబ్బంది అయింది. పూలు పోతే ఎందుకు మరి దాన్ని అవి పెట్టేటప్పుడు మనం అద్దబా బల్బ్ పెట్టకురి, బల్బ్ వద్దు. మళ్ళీ జరిగింది దానికి ఉండాలి, లేకపోతే మన టైగా వేసుకుంది కూర్చోలే. ఇప్పుడు కూర్చుందా? కూర్చుంది. అనిల్ రావు నీ ఫీలింగ్ చెప్పు. బల్బు చేంజ్ చేసినావు కదా. ఇప్పుడు దీన్ని ఎలా చేయడమో శ్రీకాంత్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంకోసారి మళ్ళీ పోతే తొందరగా చేంజ్ చేసుకోవచ్చు అంటావు. అర్ధగంటలో అయిపోతుందా? ఇప్పడానికి 1/4 గంట, పిడి చేసడానికి 1/4 గంట, బల్బ్ పిడి చేసడానికి నిమిషం. మొత్తం 1 అరగంటలో ఇది మనం రెడీ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే టైంకు ఈ నట్లు బోల్ట్ అనేది స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ ఉండాలి మనకు. ఏది లేకపోయినా కూడా పనిముట్లు ఏంది ఎట్లా ఇప్పనే ఇప్పద్దు ముందుగాల. ఇక రమణారెడ్డి ట్రిపుల్ ఎంటెక్ ఆయన టాలెంట్తోని ఈరోజు బల్బు చేంజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్లెజర్ ఇప్పాడు. ఇలా మీరు సింపుల్గా బల్బ్ అనేది చేంజ్ చేసుకోండి. మేమైతే చూపించే ప్రయత్నం చేసినాము, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వైర్ కనెక్షన్ పెట్టలే కదా అది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే
బల్బ్ అనేది సింపుల్గా చేంజ్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా స్ప్రైట్